అమ్మా జేమ్స్ క్లియర్ అని అటామిక్ హ్యాబిట్స్ అనే ఒక బుక్ రాశారు. అంటే చిన్న మార్పులు పెద్ద అద్భుతాలు అని చెప్పి ఆ బుక్ చదవడం మొదలు పెడితే నిజంగానే మనలో అద్భుత మార్పులు, అంటే చిన్న చిన్న మార్పులు, పెద్ద పెద్దవి ఏం కావు, మన లైఫ్ స్టైల్ని ఎంతగా చేంజ్ చేసి ఎట్ ది ఎండ్ మనకు ఎంత అద్భుత రిజల్ట్స్ వస్తాయి. మీరు ఎప్పుడు చెప్తుంటారు, ముఖ్యంగా ఆయుర్వేదాన్ని లింక్ చేసుకుంటే చిన్న చిన్న మార్పులు లైఫ్ స్టైల్ చేంజ్ చేసే క్రమేపీ అవి మనకి మంచి ఆరోగ్యాన్ని, హెల్తీ లైఫ్ని ఇస్తుంది అని. సో ఈ టాపిక్ మీద ఈరోజు డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ ఆ బుక్లో ఒక 4 పాయింట్స్ మెయిన్గా ఆయన మెన్షన్ చేశారమ్మా. అంటే మనకేంటంటే మనకు ఆయుర్వేదంలో కానీ మన భారతీయ సిద్ధాంతాల్లో కూడా కొన్ని అలవాట్లు మనం కొంచెం కొంచెం మార్చుకోవాలి. ఒక్కసారి పెద్ద మార్పులు, ఇప్పుడు సపోజ్ స్మోకింగ్ చేస్తున్నాడు, రోజుకు 10 సిగరెట్లు తాగే అలవాటు, 10 పెట్టెలో 10 సిగరెట్లు తాగే అలవాటు ఉంది. సడన్గా నువ్వు రేపటికల్లా మానేయకపోతే నీ మొహం నేను చూడనని ఇంట్లో వాళ్ళు చాలాసార్లు సీరియస్ అవుతారు. జనరల్గా ఫ్రెండ్స్ కూడా వార్నింగ్స్ ఇస్తారు, నువ్వు అది మానకపోతే నీతో పాటు నేను మాట్లాడను అని చెప్పేస్తుంటారు. వాళ్ళకి నిజంగానే వాళ్ళని వదులుకోవడం ఇష్టం. సెన్సిటివ్ మైండ్ వాళ్ళే కదా డ్రింక్ చేసేది, స్మోక్ చేసేది. అవునమ్మా, వాళ్ళకి లోపల ఎక్కువ ఏదో ఇన్సెక్యూరిటీ ఉంటుంది, ఏదో భయం ఉంటుంది, ఏదో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. తర్వాత సైకలాజికల్గా వీక్ పర్సన్స్, స్ట్రాంగ్ పర్సన్స్, స్టబ్బాన్స్ అక్కడ మీరు అమృతం పెట్టినా విషం పెట్టినా వాళ్ళకి అసలు ఏం చేయదు. వాళ్ళు అసలు దాని వంక అసలు ఆకర్షితులు అవ్వరు. కానీ కొంచెం ఎక్కడో వీక్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు సెన్సిటివ్ పీపుల్, ఒక యాంగిల్లో సెన్సిటివ్నెస్. సో బలహీనులే బలహీనమైన అలవాట్లు చేసుకుంటారు, వాటికి బానిసలు అవుతారు అంటున్నారు మీరు. వెరీ రైట్ పాయింట్. అసలు ఈ దిశగా ఎప్పుడు అది కానీ బై బర్త్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా సెన్సిటివ్ మైండ్ ఉండడమే మెయిన్ కారణం. సో అందుచేత ఏంటంటే వాళ్ళు ఫ్రెండ్స్ని వదులుకోవడానికి ఇష్టపడరు, పెద్దవాళ్ళు ఇంట్లో వాళ్ళని వదులుకోవడానికి ఇష్టపడరు, స్ట్రగుల్ అవుతూ ఉంటారు. కానీ మానలేరు, ఇది వదులుకోలేరు. సో అందుచేత ఏంటంటే ఒక్కసారే మానేయాలనేది ఆలోచన కరెక్ట్ కాదు. ఒక్కసారి ఇప్పుడు 10 టైమ్స్ సిగరెట్ తాగేవాడు మొత్తానికి రేపటి నుంచి తాగననుకుంటే చాలా కష్టం, అది వాళ్ళు తట్టుకోలేరు అనమాట. ఇంపాసిబుల్ టాస్క్. బాడీ కూడా వాళ్ళకి ఆ టైంకి వాళ్ళకి రకరకమైనటువంటి లోపల హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, వాళ్ళకి హ్యాపీ హార్మోన్స్ అందులో వస్తున్నాయని వాళ్ళు ఫీల్ అవుతారనమాట. సో అందుకని ఆ టైంకి అది తాగాలి అనిపిస్తుంటే స్మోకింగ్ ఆర్ డ్రింకింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా వీక్నెస్ అనేది వీక్నెస్సే కాబట్టి. సో అందుకని ఏంటంటే 10 సార్లు తాగేవాడు 5 సార్లు, ఇవాళ 5 సార్లు, రేపు 4, అట్లా రోజుకి అలా ఒక్కొక్కటి గ్రాడ్యువల్గా తగ్గించుకుంటే వాళ్ళ మైండ్ నెమ్మదిగా దాన్ని వదిలేసుకోవడానికి రెడీ అయిపోతుంది, ఆటోమేటిక్గా రెడీ అయిపోద్ది. మైండ్ అండ్ బాడీ కూడా అది లేకపోయినా మనం బ్రతకగలమే ఒక ధీమా వచ్చేస్తుంది అనమాట. ఒక్కసారి మానేసేస్తే తట్టుకోలేదు. అందుకని మనం ఏదైనా అలవాట్లు ఉన్నా ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి రోజుకి మార్పులు చేసుకోవడం అనేది మంచిది. అదే టైంలో ఏంటంటే ఇంకొకటి మామూలుగా టాపిక్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఇప్పుడు సపోజ్ డ్రింకింగో స్మోకింగో ఇలా ఎడిక్షన్ కొంచెం అలవాట్లు ఉన్నవాళ్ళు అదే టైంలో మజ్జిగ తాగడం. నేను మామూలుగా పేషెంట్స్ చెప్తుంటాను, టీ అడిక్షన్ చాలామందికి ఉంటుంది. టీ మంచిది కాదు కదా, ఎసిడిక్ పెరిగిపోతుంది బాడీలో. సో నీకు ఎసిడిటీ పెరగడం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నీకు వచ్చే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ, అల్సరేటివ్ కాలైటిస్ కానీ, సోరియాసిస్ కూడా ఎసిడిక్ ఇది పెరగడం వల్లనే. కాబట్టి నువ్వు దానికి న్యూట్రలైజ్ చేసుకుంటూ మజ్జిగ అలవాటు చేసుకో. టీ తాగే టైంలో రోజు 10 సార్లు టీ తాగడం అలవాటు ఉంటే 10 సార్లు మజ్జిగ తాగాలి, ఒక్కసారే టీ తాగొచ్చు. అలా పెట్టుకుంటే ఆల్టర్నేట్ చేసుకోండి. గ్రాడ్యువల్గా మైండ్ ఏంటంటే ఆ టైంలో ఏదో ఒకటి కావాలి, ఎంజాయ్మెంట్, ఒక ఎనర్జీ ఏదో ఒకటి కావాలి. సో మజ్జిగ తాగేస్తే కాంపెన్సేట్ అయిపోతుంది అనమాట. అట్లా కొన్నాళ్ళకి టీ అనేది పూర్తిగా మర్చిపోతారు. ఎలా మర్చిపోయారు అసలు? ఫోన్ అడిక్షన్ ఉన్న వాళ్ళకి ఏం చేయొచ్చు అంటారమ్మా? ఫోన్ ఎడిక్షన్ అంటే అది ఒంటరితనం ఒక రకంగా, మనం కోరుకుంటున్నాం అంటారమ్మా. మై స్పేస్ అన్నట్ట. అంటే అందులో 3 రకాలు వస్తాయి కదా. ఆ వీడియో చూస్తే ఒక రకమైన ఆనందం ఉండొచ్చు, ఒక వీడియో చూస్తే నాలెడ్జ్ వస్తుంది, ఇంకో వీడియో చూస్తే ఇంకోటి ఎంటర్టైన్మెంట్ ఏదో అలా ఉంటాయి కదా. సో ఒక రకమైనటువంటి ఒంటరితనాన్ని మనమే కోరుకుంటాం. ఎవరికి వాళ్ళకి ఏంటంటే బందీ అయిపోతున్నారు. ఫోన్కి ఎడిక్షన్ అంటే ఎవరి సామ్రాజ్యాన్ని వాళ్ళు స్థాపించేసుకున్నట్టు. ఒక 10,000 ఫోన్ కొనుక్కునేసరికి వాళ్ళు ఆ సామ్రాజ్యానికి రాజు అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసుకోవచ్చు, ఎప్పుడు వద్దని అనుకోరు, ఇంకా అలా కంటిన్యూ దాని తర్వాత ఒకటి అలా వస్తూనే ఉంటాయి కదా. అసలు మనతో కనెక్ట్ చూడండి, అక్కడ మనతో కనెక్ట్ అయి ఉంటాయి కదా, డిస్కనెక్ట్ అయిపోయి ఫోన్. ఇప్పుడు అలా చేయడం వల్ల ఏంటంటే పనిలో క్వాలిటీ తగ్గిపోతుందమ్మా. ఫోన్ ఉండడం వల్ల ఏంటంటే పని అక్కడ ఏదో చెప్తారు, మనం ఏదో అతను ఏదో కరెక్ట్ చేయాల్సింది ఏదో ఉంటుంది, అది మర్చిపోతాడు, ఓవర్లుక్ అయిపోద్ది కదా. పనిలో క్వాలిటీ తగ్గేసరికి స్కిల్ తగ్గిపోతుంది, క్వాలిటీ తగ్గిపోవడం వల్ల ఇబ్బందులు పడతారు. ప్రొఫెషన్లో ఇక్కడ ఒక జాబు అక్కడ ఒక జాబు ఎత్తుక్కుంటాం, ఇలాగే జరిగిపోతుంది. అది కొంచెం కాన్సన్ట్రేటెడ్గా ఇప్పుడు మీలాగానో జయ గారి లాగానో కాన్సన్ట్రేటెడ్గా వర్క్ మీదే ఉంటే స్టెప్ బై స్టెప్ పైకి వస్తారు ఎవరైనా, అంతే కదా. ఎవరికైనా కావాల్సింది స్కిల్ కావాలి, ఇన్వాల్వ్మెంట్ కావాలి, టాలెంట్
అందరిలోనూ టాలెంట్ ఉంటుంది, కానీ ఇన్వాల్వ్మెంటే సరిగ్గా ఉండదు, కమ్యూనికేషన్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ డెవలప్ చేసుకోవాలంటే ఫోన్ అనేది పెద్ద శత్రు. అది ఏంటంటే ఫోన్ చూడడం వల్ల కూడా కళ్ళు డ్యామేజ్ అయిపోతున్నాయి కదా. మన కళ్ళు ఏంటంటే చాలా సెన్సిటివ్ ఆర్గాన్స్. సో కళ్ళు మనకి ఇంపార్టెంట్ చదువుకోవడానికి, ఇంపార్టెంట్ చూడడానికి కావాలి. ఇంక ఎంతసేపు ఆ వీడియోస్ వస్తున్నాయి కదా అని అలా చూస్తూ మెట్రోలో కూడా మొన్న ఎవరో ఒక ఆవిడ నా పక్కన కూర్చుంది, మామూలు ఇల్లిటరేట్ తెలిసిపోతున్నాడు. ఆవిడ వీడియో పెట్టేసి నేను కూడా ఎంజాయ్ చేస్తున్నాను, మధ్యలో నా వంక చూసి నవ్వుతుంది. నాకు అసలు అప్పటికే చాలా ఇరిటేటింగ్గా ఉంది. అసలు ఆవిడ ఫోన్ ఎలా ఆపించాలా, సభ్యత కాదు, గట్టిగా చెప్పేయచ్చు. ఒకప్పుడైతే నేను అలా గట్టిగా చెప్పేసేదాన్ని, ఇప్పుడు అలా కాదు, ఎందుకు కొంచెం నెమ్మదిగా చెప్దామని ఎలా చెప్పాలని నేను ప్లాన్ చేసుకుంటే ఆవిడ నా వంక చూసి నేను కూడా ఎంజాయ్ చేస్తున్నాను అనుకో, నా వంక చూసి నవ్వుతుంది. అమ్మ కొంచెం ఫోన్ ఆఫ్ చేసేసేయండి, అందరూ ఇంతమంది 40 మంది ఉన్నారు ఈ భోగిలో, అందరికీ ఇబ్బందిగా ఉంది, ఇలాగా ఏదో పెట్టుకుంటే చెవుల్లో పెట్టుకుని వినండి, అంతేగాని ఇలా పబ్లిక్ ప్లేస్ ఏదో చూడకూడదు కదమ్మా అంటే అప్పుడు వెంటనే కట్టేసింది ఆవిడ. అమ్మయ్య అనుకున్నాను. సో అట్లా ఉంటుంది, సోషల్ ప్రాబ్లం అనేది ఎక్కువైపోయింది అనమాట. మనకి ఎంజాయ్మెంట్ అనేది మనకు ఉండొచ్చు, అది కూడా ఎందుకు అంతసేపు అసలు ఫోన్స్ తోటి స్పెండ్ చేయడం. ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే వీడియోస్ వినడం అనేది ఇంకా మంచిది. ఇప్పుడు పర్సనాలిటీ ఫోన్కి ఆల్టర్నేట్ బుక్, అసలు బుక్ బెస్ట్. కానీ ఇంకా ఒక్కసారి మనం ఫోన్కి ఎడిక్షన్ వచ్చేసిందంటే బుక్ చదవలేము. ఆ బుక్ అంటే అమ్మో ఆ పేజీలు ఎత్తుక్కోవాలి, చాప్టర్స్ ఎత్తుక్కోవాలి, చదవాలి, ఎంత మైండ్ కోఆర్డినేషన్. ఇది ఏముంది, అది అలా పక్కన పడేస్తూ అలా చూసుకుంటా ఉంటే దాన్ని నవ్విస్తూ ఉంటుంది, ఏదో చూస్తుంటా. ఇవేవో ఎంత ఇన్ఫర్మేషనో, అసలు అంత ఇన్ఫర్మేషన్ మనకు అస్సలు లేదు కదా అసలు. సో ప్రొఫెషనల్గా ఏదైనా ఉపయోగపడేది, ఇప్పుడు కొంతమంది సైకియాట్రిస్టులు మాట్లాడుతుంటారు, కొంతమంది పర్సనాలిటీ డెవలప్మెంట్ వాళ్ళు మాట్లాడుతుంటారు, అవి వింటే మనకి లైఫ్కి ఉపయోగంగా ఉంటుంది. అంతేకాని ఊరికి ఎంటర్టైన్మెంట్ కోసం మాట్లాడితే మైండ్ అటు వెళ్ళిపోతే ఇక పని మీద ఉండదు దృష్టి, అదొక ప్రాబ్లమ్. సో ఏదైనా మన అలవాటుని మనం మాన్పించుకోవడం అనేది స్లోగా చేసుకోవడం ఆ బుక్లో ఇంపార్టెంట్గా చెప్పారు. నెక్స్ట్ ఏంటంటే సహనం, పట్టుదల కూడా మనకి బాగా ఉండాలి. ఏదైనా మనం అనుకుంటే ఒక మంచి పనికి వెళ్ళేటప్పుడు వెంటనే రిజల్ట్ రాదు కదా. సో మనం సహనంగా వెయిట్ చేయాలి, ఆ పని అయ్యే వరకు దాని రిజల్ట్ని ఎంజాయ్ చేయాలంటే. ఇప్పుడు సపోజ్ మీకు చలిదన్నం గురించి అనుకున్నాం, అది కనీసం 3 నెలలు అనుకున్నాం, 3 నెలలు కనీసం నెలలోనే మీకు మార్పు వచ్చేస్తుంది. కానీ నెలన్నా తినాలి కదా. ఇంక రేపొద్దున అందరితో పాటుగా నూడిల్స్ తినేసి మర్నాడు అందరితో పాటు వెజ్ బిర్యానీ తినేస్తే మొత్తం కొలాప్స్, మర్చిపోతాం. ఎందుకంటే మరపు అనేది ఈ రోజుల్లో మోస్ట్ కామన్. ఎక్కడో గజనీ సినిమాలో లాగా కాదు, అందరికీ మోస్ట్ కామన్. ఎందుకంటే సో మెనీ ఆక్యుపేషన్స్ అయిపోతున్నాయి కదా. అందుకని ఏదైనా అనుకుంటే సహనంగా, పట్టుదలగా వెయిట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇవన్నీ కూడా ఆయుర్వేదంలో పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించినవి ఎన్నో మంచి మంచి విషయాలు చెప్పారు. సో మనకి బయట బుక్స్ వచ్చినవంటే వాటికి అన్ని రూట్స్ చాలా వరకు మా తాతలు నేతులు తాగారని చెప్పేసి మామూలుగా సినిమాలో కూడా ఏదో జోక్ ఉంటుంది కదా, అలాగా అది నిజమే. అదే మనం జోక్గా అనుకోవచ్చు, సరదాగా వాళ్ళు చెప్పిన దానికి మనం నవ్వుతాం. నూతన్ ప్రసాద్ ఏదో సినిమా అనుకుంటా, కానీ అది జోక్ కాదు, రియల్ అనమాట. మన భారతదేశంలో అన్నీ ఉన్నాయి మన దగ్గర, మనం అన్నీ మర్చిపోయేలా చేశారు. మర్చిపోయి బయట ఉన్నాయనుకుని మనకి బయటకు పరుగులు పెడుతున్నాం. అందులో మనకి చదువులు కానీ, మన ఉద్యోగాలు కానీ, మన ఆర్థిక ఇది కానీ, మన ఆహారపు అలవాట్లు, వ్యాయామం అన్నీ కూడా హాయిగా ఆరుబయట బోల్డ్ పని చేసుకోవచ్చు. మన చుట్టూ వాకిలు రుచుకుంటే అదే పెద్ద జిమ్. అవన్నీ చేయడం మానిపించేసేసారు. పని వాళ్ళ మీద ఆధారపడుతున్నాం. పని వాళ్ళు రాకపోతే తిట్టుకుంటాం, కోపం వస్తే, ఇరిటేషన్ వస్తే, అవన్నీ సఫర్ అవుతూ జిమ్కి వెళ్ళి గంటల ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఏసీలో ఉంటుంది జిమ్, ఉపయోగం ఉంది. సో అందుకని ఏంటంటే మన భారతీయ విధానాల్లో చాలా ఉన్నాయి, అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ నేర్చుకోమని చెప్పారు. ఇప్పుడు వారు బుక్లో ఏవైతే చెప్పారో అవే పాయింట్స్ మన భారతీయ విధానాల్లో ఉన్నాయి. కాబట్టి మన భారతీయ విధానాలు, మన భారతీయ విజ్ఞానం, మన భారతీయ విషయాలు, మన భారతీయ విశ్లేషణలు కూలంకషంగా మనం తెలుసుకుని చేస్తే అవన్నీ పాత రోజుల్లో పెద్దవాళ్ళు ఒక లైన్లో కుటుంబాన్ని నడిపించేసేవాళ్ళు. అందులో మనం అలా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం, ఆ ప్రవాహంలో మనం వెళ్తూ ఉండేవాళ్ళం. ఎప్పుడైతే మనకి ఆ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంతా దెబ్బతినేసరికి ఒక సాలిటరీ ఫ్యామిలీ అయిపోయింది, న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోయింది. న్యూక్లియర్ ఫ్యామిలీలో ఏంటంటే డబ్బుల కోసం అపార్ట్మెంట్ కొనుక్కోవాలి, లేకపోతే ఫామ్ హౌస్ కొనుక్కోవాలి, ఇద్దరు కష్టపడిపోవడం అనేది మోస్ట్ కామన్ అయిపోయింది. దానివలన పిల్లల్ని అనాథల్లాగా పెంచడం వలన ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళకి ఏం అందట్లేదు. అందక మనం ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆయన జాన్ క్లియర్ రాసినటువంటి బుక్ని
ఇప్పుడు మళ్ళీ రిఫ్రెష్గా మనం తీసుకుని దానిలో విషయాల్ని మళ్ళీ మనం ఆలోచించి చాలా బాగుంది అనుకుంటున్నాం. కానీ నాలాంటి వాళ్ళకైతే అవన్నీ మనకి ఎప్పుడు చెప్పేశారు కదా అనిపిస్తుంది. మనం ఎప్పుడు విన్నాం కదా, మళ్ళీ మనం ఇవే చదవాల్సి వస్తుంది ఏంటి. అందుకని కానీ ఇప్పటికైనా మనం ఇలా అయినా తెలుసుకోగలుగుతున్నాం, అది అంతవరకు హ్యాపీ. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలన్నమాట. ఏదైనా సరే మనం వెస్ట్రన్ అండ్ ఇండియన్ రెండు కలిపి సమన్వయపరుచుకుంటూ మన జీవితాన్ని బాగు చేసుకుంటే డెఫినెట్గా మనం మంచి పర్సనాలిటీని డెవలప్ చేసుకోగలం. పర్సనాలిటీ అంటే ఇండివిజువల్ వ్యక్తిత్వం అంటాం కదా, అది డెవలప్ అయితే ఆటోమేటిక్గా అది స్ట్రాంగ్గా ఉంటే మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. మన పనులు మనం హ్యాపీగా చేసుకోవచ్చు. మంచి స్కిల్ వస్తుంది, మంచి టాలెంట్ వస్తుంది, మంచి ఎక్స్పోజర్ వస్తుంది, మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. దానివల్ల మనం ఏదనుకుంటే అది సాధించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ. నమస్తే.